మాయాజూదంలో కౌరవులు చేసిన మోసానికి పాండవులు ఓడిపోయారు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. పాండవులతో పాటు ద్రౌపది కూడా అరణ్యవాసానికి బయలుదేరింది. 13 ఏళ్ల తర్వాత మహాయుద్ధం జరుగుతుందని, కౌరవులు నాశనం కాక తప్పదని పాండవులు అనుకుంటూ వెళ్లారు. అదే విషయాన్ని భీష్మ, ద్రోణులు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పి హెచ్చరించారు. అలా పాండవుల అరణ్యవాసం మొదలైంది. నిజానికి ఈ అరణ్యవాసం పాండవులకు ఒక తపస్సులా గడిచింది. యుద్ధం గెలిచే ఎన్నో శక్తులను పాండవులు అరణ్యవాసంలోనే పొందారు. అలాగే కష్టకాలంలోనే మనం ఇంకా రాటుదేలుతాం. అరణ్యవాసంలో పాండవులకు జరిగిన మేలు ఇదే. కామ్యక వనం అనే అడవిలో పాండవులు అరణ్యవాసం మొదలుపెట్టారు. పాండవులను విడిచిపెట్టలేని ఎంతోమంది ప్రజలు వారితో పాటు అరణ్యవాసానికి సిద్ధపడ్డారు. కానీ ధర్మరాజు వారికి నచ్చజెప్పి తిరిగి పంపించేశాడు. ఇక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేసిన ఘోరాలను విదురుడు వ్యతిరేకించాడు. పాండవులు తిరిగి వచ్చాక వంశనాశనం తప్పదని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి నిందించాడు, నానా మాటలన్నాడు. ఇన్ని ఘోరాలు జరుగుతున్న హస్తినలో తాను ఇక ఉండలేనని విదురుడు పాండవుల దగ్గరకు వెళ్లిపోయాడు. పాండవులు ఎంతో ప్రేమగా విదురుణ్ణి ఆహ్వానించారు. అరణ్యవాసంలో కొంతకాలం విదురుడు పాండవులతోనే ఉన్నాడు. విదురుడు వెళ్లిపోగానే హస్తినలో సరైన సలహాలు ఇచ్చే మంత్రే లేడు. ధృతరాష్ట్రుడు కంగారు పడ్డాడు. వెంటనే తన ఆంతరంగికుడు, రథసారథి అయిన సంజయుణ్ణి పాండవుల దగ్గరకు పంపాడు. విదురుణ్ణి ఎలాగైనా తిరిగి తీసుకురావాలని సంజయుడికి ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఎంత కాదనుకున్నా ధృతరాష్ట్రుడు విదురుడికి అన్నా. ఆయన స్వయంగా పిలిచినప్పుడు కాదనలేక విదురుడు మళ్లీ హస్తినకు వెళ్లాడు. ఇక అరణ్యవాసంలో ఉన్న పాండవులపై దుర్యోధనుడి కుట్రలు మొదలయ్యాయి. వారిని అడవిలో చంపేయాలని దుర్యోధనుడు, శకుని అనుకున్నారు. దానికి కర్ణుడు కూడా సిద్ధమన్నాడు. కర్ణుడు పేరుకి దానకర్ణుడే కాని అణువున అర్జునుడిపై అసూయతో నిండిన వ్యక్తిత్వం. ఆ అసూయతో దుర్యోధనుడు చేసే ప్రతి కుట్రలోనూ చేయాల్సిన పాపాలన్నీ చేశాడు. అదే సమయానికి అరణ్యవాసంలో ఉన్న పాండవులపై కిర్మీర అనే రాక్షసుడు దాడి చేశాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు సంహరించాడు. ఈ కిర్మీర బకాసురుడి తమ్ముడు. దుర్యోధనుడు కుట్రలు చేస్తున్న సమయంలోనే మైత్రేయ అనే గొప్ప మహర్షి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినలో జరుగుతున్న పరిస్థితులను అదుపు చేసేందుకు వ్యాస మహర్షి ఆయన్ను పంపారు. కామ్యక వనంలో ఉన్న పాండవులను పరామర్శించిన తర్వాత మైత్రేయ మహర్షి హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. దుర్యోధనుడు చేస్తున్న కుట్రల గురించి, వాటి వల్ల జరిగే దారుణ ఫలితాల గురించి వివరంగా మైత్రేయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మైత్రేయుడు హితబోధ చేస్తున్న సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడు. పాండవులపై ద్వేషం మంచిది కాదని, అందరూ కలిసి ఉంటేనే మంచిదని మైత్రేయుడు దుర్యోధనుడికి చెప్పాడు. కానీ దుర్యోధనుడు ఆ మైత్రేయ మహర్షి చెప్పిన మంచి మాటలు వినిపించుకోలేదు. పైగా ఆయన్ను అవమానించాడు. మైత్రేయుడి వైపు వెటకారంగా చూసి తొడగొట్టాడు దుర్యోధనుడు. ఆ చేష్టలకు మైత్రేయకి ఆగ్రహం వచ్చింది. అహంకారంతో తొడచరుస్తున్నావు గనుక యుద్ధంలో భీముడు ఆ తొడనే విరగ్గొట్టి నిన్ను సంహరిస్తాడని మైత్రేయ దుర్యోధనుణ్ణి శపించాడు. ఆ దెబ్బకి ధృతరాష్ట్రుడు వణికిపోయాడు. ఆ క్షణమే దుర్యోధనుడి మరణం ఖాయమైపోయింది. మైత్రేయ కాళ్ల మీద పడి శాపానికి ఉపసంహారం చెప్పమని బతిమాలుకున్నాడు. నీ కొడుకు పాండవుల పట్ల శత్రుత్వం వదిలి స్నేహంగా ఉంటేనే బతుకుతాడని, అదే శాప విమోచనమని చెప్పాడు మైత్రేయ. అది జరగని పని కనుక దుర్యోధనుడి చావు ఆ రోజే నిర్ణయమైపోయింది. భీముడి బలం గురించి, కిర్మీర సంహారం గురించి మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అతనితో దుర్యోధనుడు ఎందులోనూ సరిపోడని కూడా చెప్పాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్లగానే మొట్టమొదట వారిని కలిసింది శ్రీకృష్ణుడు. ఆయన ఒక్కడే రాలేదు. ఆయనతో పాటుగా యదువీరులను, భోజ, వృష్టి, కేకయ, చేదిరాజులందరినీ తీసుకొచ్చాడు. వారంతా పాండవుల పక్షాన ఉంటారని హామీ ఇచ్చాడు. అంటే పాండవులు అడవిలో ఉన్నప్పుడే యుద్ధానికి కావలసిన శక్తులను శ్రీకృష్ణుడు సిద్ధం చేస్తున్నాడు. తీవ్ర అవమానానికి గురైన ద్రౌపదిని కృష్ణుడు ఓదార్చాడు. ఆ అవమానానికి తగిన ప్రతీకారం జరుగుతుందని ఆమెకు మాటిచ్చాడు. అప్పుడే ఒక విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. పాండవులు, కౌరవుల మధ్య మాయాజూదం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఈ సందేహం అందరికీ వచ్చేదే. ఈ సందేహానికి సమాధానం శ్రీకృష్ణుడే ద్రౌపదితో చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ద్వారకపై సాల్వరాజు దాడి చేశాడు. శిశుపాలుడు, సాల్వరాజు ఇద్దరూ మిత్రులు. శిశుపాలుడు మరణించాక సాల్వ మహారాజుకి కూడా కృష్ణుడు చంపేస్తాడన్న భయమేసింది. అప్పుడే శివుడు కోసం తపస్సు చేసి అన్ని ఆయుధాలను ప్రయోగించగలిగే ఎగిరే నగరాన్ని వరంగా పొందాడు. ఆ ఎగిరే నగరం మీద వచ్చి సౌభగ విమానంతో ద్వారకపై దాడి చేశాడు.
అంటే అప్పటికే ఎయిర్ అటాక్స్ ఉన్నాయి. విమానం నుంచి దాడి గురించి మహాభారతంలో స్పష్టంగా ఉంది. ఆ దాడి నుంచి శ్రీకృష్ణుడు ద్వారకను కాపాడాడు, సాల్వుణ్ణి సంహరించాడు. ఆ దాడిలో శిశుపాలుడు అన్న దంతవక్త్రుడు కూడా ఉన్నాడు. అతన్ని కూడా సంహరించాడు. సరిగ్గా అదే సమయంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. శ్రీకృష్ణుడు అక్కడ లేకపోయినా సర్వాంతర్యామి అయిన కృష్ణుడు ద్రౌపది మానాన్ని కాపాడాడు. అప్పటికి అర్జునుడితో పాటు సుభద్ర, అభిమన్యు కూడా అరణ్యవాసంలో ఉన్నారు. వారిద్దరినీ శ్రీకృష్ణుడు తనతో పాటు ద్వారకకు తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణుడు వెళ్లిన తర్వాత పాండవులు కామ్యక వనాన్ని విడిచి ద్వైతవనానికి బయలుదేరారు. ఆ ద్వైతవనంలోనే పాండవులు మార్కండేయ మహర్షిని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నారు. మృత్యువును జయించిన గొప్ప మహర్షి మార్కండేయ, రామాయణ కాలం నుంచి ఉన్న మహర్షి. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు కూడా ఈ మార్కండేయ మహర్షిని కలిశారు. అంతకాలం తపశ్శక్తితో జీవించిన గొప్ప మహర్షి మార్కండేయ. ఎంత బలమున్నా ధర్మబద్ధంగా లేకపోతే వారికి అపజయం తప్పదని మహర్షి పాండవులకు ఉపదేశించారు. ధర్మాన్ని ఆచరించే మీరు అధైర్యపడాల్సిన పని లేదని చెప్పారు. అలాంటి గొప్ప గొప్ప మహర్షుల ఉపదేశాల వల్లే పాండవులు అరణ్యవాసంలో మరింత శక్తివంతులయ్యారు. యుద్ధం గెలవాలంటే శక్తులు సంపాదించాలి. అప్పుడే వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. ఏ విద్యనైనా సులువుగా నేర్చుకునే శక్తినిచ్చే ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజుకి బోధించాడు వ్యాసుడు. ధర్మరాజు ఆ విద్యను అర్జునుడికి బోధించాడు. అరణ్యవాసాన్ని గొప్ప శక్తులను సంపాదించేందుకు ఉపయోగించుకోవాలని ధర్మరాజు పాండవులకు చెప్పాడు. కష్టకాలంలోనే ఎవరైనా మానసికంగా శక్తివంతంగా ఉంటారు. అందుకే అరణ్యవాసాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ధర్మరాజు ఆదేశంతో అర్జునుడు అద్భుతమైన అస్త్రాలు సంపాదించేందుకు శివ తపస్సు కోసం హిమాలయాల వైపు వెళ్ళాడు. అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతంపై అర్జునుడు ఘోర తపస్సు చేశాడు. కొన్ని నెలలపాటు అర్జునుడు తపస్సు చేశాడు. అప్పుడు పరమశివుడు, పార్వతి బోయవారి వేషంలో అర్జునుడు తపస్సు చేసే ప్రాంతానికి వచ్చారు. ఈ ఘట్టాన్నే కిరతార్జునీయం అంటారు. వేటగాడిగా వచ్చిన శివుడే కిరాత. శివగణాలన్నీ బోయవారిగా వెంట వచ్చారు. అప్పుడే మూకాసుర అనే అడవి పంది అరుస్తూ అర్జునుడి తపస్సుని భగ్నం చేస్తోంది. అప్పుడు అర్జునుడు తన బాణం తీసి దానిపై గురిపెట్టి కొట్టాడు. దగ్గరికి వెళితే 2 బాణాలు దాన్ని గుచ్చుకొని ఉన్నాయి. అప్పుడే కిరాత వేషంలో ఉన్న శివుడు ఆ ప్రాంతమంతా తమది అని, ఆ అడవి పంది కూడా తమకే చెందుతుందని అర్జునుడితో వాదానికి దిగాడు. పరమశివుడి లీలలు ఇక్కడ అద్భుతం. అర్జునుడు ఎంత అదృష్టవంతుడో ఈ ఘట్టం చెప్తుంది. సాక్షాత్ భగవంతుడే భక్తుడిని సరదాగా ఆట పట్టించేందుకు వచ్చాడు. అలా చాలాసేపు అర్జునుడు శివుడు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఆ వాగ్వాదం మరింత ముదిరి శివుడు అర్జునుడు ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకునేంత వరకు వచ్చింది. పరమశివుడితో అర్జునుడి యుద్ధం. ఈ ఘట్టం కూడా చాలా అద్భుతం. ఎన్ని బాణాలు వేసినా అవి కిరాతకుడిని చేరి మాయమైపోతున్నాయి. అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. చివరికి అక్షయ తుణీరం ఖాళీ అయిపోయింది. తాను ఖాండవ దహనం సమయంలో పొందిన గాంధీవం, ఖడ్గం 2 ఆ కిరాతుడిలో కలిసిపోయాయి. చివరికి ఆ కిరాతుడితో మల్ల యుద్ధానికి దిగాడు అర్జునుడు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినా ప్రత్యక్షం కాని శివుడు తన భక్తుడితో కుస్తీ పడుతున్నాడు. చివరికి అర్జునుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. ఇతనెవరో యక్షుడు అనుకున్నాడు అర్జునుడు. అతన్ని ఓడించే శక్తినివ్వాలని మారేడు దళాలతో శివలింగాన్ని పూజించి పరమేశ్వరుణ్ణి పూజించాడు. ఆ మారేడు దళాలు ఆ కిరాతుడి మెడలో కనిపించాయి. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఇంతసేపు తాను యుద్ధం చేసింది సాక్షాత్తు శివుడితోనే అని. ఒక్కసారిగా భక్తితో పులకించి కంటనీరు పెట్టుకున్నాడు అర్జునుడు. ఆయన కాళ్ల మీద పడ్డాడు. పరమశివుడి నిజరూపాన్ని దర్శించి తరించాడు అర్జునుడు. తనలో లీనమైన గాంధీవంతో సహా అన్ని ఆయుధాలను శివుడు అర్జునుడికి తిరిగి ఇచ్చాడు. వాటితో పాటు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని, ఇంకొన్ని గొప్ప అస్త్రాలను అర్జునుడికిచ్చాడు శివుడు. శివుడు అంతర్ధానమయ్యాక ఇంద్ర, వరుణ, కుబేర, యమ, విశ్వదేవతలు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యారు. వరుణుడు వారుణాస్త్రాన్ని, కుబేరుడు కుబేరాస్త్రాన్ని, మాయమయ్యే శక్తి ఉన్న అంతర్ధానాస్త్రాన్ని ఇచ్చారు. యమధర్మరాజు ఎవరినైనా సంహరించగలిగే దండాస్త్రాన్ని ఇచ్చాడు. దేవేంద్రుడు ఇంద్రాస్త్రాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు అంశే అర్జునుడు. ఆ పితృవాత్సల్యంతోనే ఇంద్రుడు అర్జునుణ్ణి తన లోకానికి ఆహ్వానించాడు. బతికి ఉండగా స్వర్గానికి వెళ్లడం అసాధ్యం. కాని ఈశ్వరుణ్ణి అర్జునుడు తాకాడు. అందువల్ల అర్జునుడి శరీరం దివ్యత్వాన్ని పొందింది. అందుకే ఇంద్రుడు స్వర్గానికి ఆహ్వానించాడు. ఇంద్రుడి రథసారథి మాతలి. అర్జునుణ్ణి స్వర్గానికి తీసుకురావాలని మాతలిని ఆదేశించి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అలా అర్జునుడి తపస్సు ముగిసింది. మరి అర్జునుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.